నదీ తీరం వద్దనే నాగరికత మొదలైందని మనకు తెలుసు. యుగ యుగాల ముందు కృష్ణ తుంగభద్ర నదులు సంగమిస్తూ ప్రవహిస్తున్న ఈ సుందర ప్రాంతంలో అద్భుతమైన అపురూపమైన పరమశివుని నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడ వెలసాయి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారు కూడా ఇక్కడే కొలువైనారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాశీని దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది అని స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. మరి అది ఏ ప్రాంతమో కాదు, దక్షిణ కాశీగా ప్రసిద్ధి నొందిన మన అలంపుర క్షేత్రం. ఈ క్షేత్ర సందర్శన జన్మజన్మల అదృష్టంగా భావిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి. వెల్కమ్ టు అవర్ ఆర్ఎస్వి క్రియేషన్స్. కర్నూలుకు 27 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలోనూ నెలకొని ఉంది ఈ అలంపుర క్షేత్రం. సో ఫ్రెండ్స్, ఇక్కడ కార్ పార్క్ చేసుకొని జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడి పేరు మీద శివుడికి 9 ఆలయాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఒకే చోట ఇలా నవబ్రహ్మ ఆలయాలు వెలయడానికి గల కారణాలు ఏమిటి? అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారు ఇక్కడ ఉగ్రస్వరూపంతో ఎందుకు దర్శనమిస్తుంది? ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాశీకి వెళ్ళలేని వారు కనీసం అలంపురానికైనా వెళ్తే కాశీని సందర్శించిన ఫలితం దక్కుతుందని స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఏమిటి ఇక్కడున్న విశేషం అంటే, ఈ క్షేత్రంలో శివుడు బ్రహ్మదేవుడి పేరు మీద వెలయడం వెనక ఒక కథ ఉంది. మనకు అది స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. పూర్వం దక్షిణ అలంపుర క్షేత్రానికి సమీపంలో బ్రహ్మత్వం కోసం బ్రహ్మదేవుడు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవునికి 9 రూపాలలో దర్శన భాగ్యం కలిగించి బ్రహ్మదేవుడికి బ్రహ్మతత్వం గురించి వివరించి చెప్పాడు. దాంతో ఎంతగానో సంతోషించిన బ్రహ్మదేవుడు తనకు బ్రహ్మతత్వం చెప్పిన ఈ ప్రాంతంలోనే ఆ 9 రూపాలలో శివుడిని తన పేరు మీదుగా నవబ్రహ్మేశ్వర స్వామిగా వెలయమని కోరగా పరమశివుడు నవబ్రహ్మలుగా 9 రూపాలలో ఇక్కడ వెలయడం జరిగింది. అలంపుర జోగులాంబ మాత ఆలయానికి దగ్గరలోనే ఈ నవబ్రహ్మ శివలింగాలు వెలసిన చాలా ఏళ్ల వరకు ఆలయ నిర్మాణం జరగలేదు. స్థల పురాణం ప్రకారం సిద్ధుడనే మహాతపస్వి నవబ్రహ్మలకు ఆలయాలు నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. దాని ప్రకారం పూర్వం కాశీ క్షేత్రంలో ఒక మహిళ చిన్న వయస్సులోనే వితంతువుగా మారింది. అయితే ఆమెకు సంతానం కావాలన్న కోరికతో శివుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఆమె కోరిక మేరకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించాడు. ఆ బిడ్డడే సిద్ధుడనే నామధేయంతో ఎదిగాడు. అయితే అతడు పెద్దవాడయ్యే క్రమంలో తోటి పిల్లలు తండ్రి లేని పిల్లవాడు ఎలా పుట్టాడని హేళన చేయగా తండ్రి గురించి తెలుసుకోవాలని తల్లిని అడుగగా ఆమె శివుడి వరప్రభావంతో అతడు పుట్టాడని చెప్పింది. అది విన్న సిద్ధుడు ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. సిద్ధుడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నువ్వు కారణ జన్ముడవని దక్షిణ కాశీలో బ్రహ్మ కోరిక మేరకు 9 రూపాలలో వెలసిన తనకు బ్రహ్మ పేరుతో 9 ఆలయాలు నిర్మించే పుణ్యకార్యం చేయమని చెప్పి చెట్ల మూలికల రసంతో బంగారం చేసే వరాన్ని ప్రసాదించాడు. ఆ వరంతో రససిద్ధుడనే పేరు తెచ్చుకొని తన శిష్యులతో కాశీక్షేత్రం నుండి దక్షిణ కాశీ అయిన అలంపురానికి వచ్చి ఆలయాల నిర్మాణం చేపట్టాడు.
నవబ్రహ్మ ఆలయాలే తారక, బాల, స్వర్గ, పద్మ, గరుడ, అర్క, కుమార, వీర, విశ్వబ్రహ్మ దేవాలయాలు. ఇది జరిగిన కొన్ని వేల ఏళ్ల తరువాత సిద్ధుడు కట్టించిన ఆ ఆలయాలు శిథిలావస్థకు చేరుకోగా దాదాపు 1500 సంవత్సరాల క్రితము బాదామి చాళుక్య రాజులు నవబ్రహ్మల ఆలయాలను అందరినీ మంత్రముగ్ధులను చేసే విధంగా ఎంతో వైభవంగా నిర్మించారు. స్వర్గబ్రహ్మ ఆలయము, పద్మబ్రహ్మ ఆలయము, విశ్వబ్రహ్మ ఆలయము, అలాగే కుమార బ్రహ్మ ఆలయము ఎంతో చక్కని అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. ఐదవది బాలబ్రహ్మేశ్వర ఆలయము. ఈ దేవాలయము ముఖ్యమైనది, పెద్దది. ఇక్కడ ఇప్పటికీ పూజా కార్యక్రమములు జరుగుతున్నవి. ఈ ఆలయంలో విశేషమైన దేవతామూర్తులు నెలకొని ఉన్నారు. పద్నాలుగవ శతాబ్దంలో బహమనీ సుల్తానులు జోగులాంబ అమ్మవారి ఆలయం పైన దండయాత్ర చేసి ధ్వంసం చేయగా ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే జోగులాంబ అమ్మవారి విగ్రహాన్ని, చండీ మొండి విగ్రహాలను భద్రపరిచారు. ఇక్కడ ఉన్న శివలింగాలు అన్నీ కూడా బ్రహ్మసూత్రం కలిగినవి. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగ దర్శనం అనేది ఎంతో ఎక్కువ పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. బాలబ్రహ్మేశ్వర ఆలయానికి ప్రక్కగానే నూతనంగా 2008వ సంవత్సరంలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకంగా దేవాలయాన్ని నిర్మించారు. ఈ జోగులాంబ అమ్మవారు ఉగ్ర స్వరూపంతో రౌద్రమూర్తిగా కనిపిస్తుంది. తన శిరోజాలపైన తేలు, బల్లి, గబ్బిలాలను కలిగి ఉంటుంది. అమ్మవారు ఇక్కడ ఉగ్ర స్వరూపంతో ఉన్నా కూడా భక్తులపై ఎంతో కరుణను చూపిస్తుంది. సర్వఫల సిద్ధిని కలుగజేస్తోంది. యోగులకు అమ్మ, అందరికీ అమ్మ ఈ అమ్మ. అందుకనే జోగులాంబాదేవిగా ప్రసిద్ధిగాంచింది. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచపట్టణే, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యం మహాకాళి, పీఠికాయాం పురుహూతిక, ఓడియన్నే గిరిజాదేవి, మాణిక్య వృక్షవాటిక, కామరూపి హరిక్షేత్రే.
ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేతి సరస్వతి. అష్టాదశ శక్తి పీఠాని యోగనామతి దుర్లభం. సాయంకాలం పటేన్నిత్యం సర్వశత్రు వినాశనం, సర్వదీన్ హారం యోగం, సర్వసంపత్కరం శుభం. 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాం. ఎంతో మహిమాన్విత ఆలయం. జోగులాంబ అంటే యోగులకు అమ్మ అనే అర్థం. ఈ అమ్మ ఉగ్రదేవత అయినా కూడా భక్తులను ఎంతో దయతో కరుణతో సూచిస్తుంది. అమ్మవారి దర్శనం అన్ని విధాల శుభప్రదం. జగన్మాత అయిన సతీదేవి 18 భాగాలలో ఇక్కడ ఊర్ధ్వదంత భాగం పడింది. అందుకనే అమ్మవారు ఉగ్ర రూపంతో దర్శనమిస్తారు. ఈ అమ్మవారి దర్శన భాగ్యం వలన కష్టాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఉన్న నవబ్రహ్మ దేవాలయాల పైన కూడా దండయాత్రలు జరగడం వల్ల విశేషమైన అద్భుతమైన శిల్పకళ ఆకృతులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దేవాలయాల ప్రక్కగానే సుందరమైన తుంగభద్రా నది ప్రవహిస్తుంది. తుంగభద్రా నదీ తీరమంతా కూడా పచ్చని ప్రకృతిమయమై ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ తుంగభద్రా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. కాశీలో గంగ కూడా ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. అలాగే ఈ క్షేత్రంలో కూడా తుంగభద్రా నది ఉత్తరవాహినిగా ప్రవహించడము అరవై 4 స్నానఘట్టాలు కలిగి ఉండడము, 3 కోటి దేవతలు కొలువై ఉండడం వలన ఈ క్షేత్రము మహిమాన్వితమైన క్షేత్రంగా వర్ధిల్లుతున్నది. నవబ్రహ్మ స్వరూపాలతో పరమేశ్వరుడు ఇక్కడ భక్తుల ఈతి బాధలను తొలగిస్తాడు. ఉగ్ర స్వరూపిణి అయిన జోగులాంబ అమ్మ అందరినీ కరుణతో కటాక్షిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అలంపుర క్షేత్రం. ఈ క్షేత్ర దర్శన భాగ్యం మీకు కలగాలని కోరుకుంటున్నాను.
మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి.